ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెనుగా, ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. 14వ వచనం, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహోయి రోయి అని పేరు పెట్టాను. అది కాదేశునకును బెరెదుకును మధ్య ఉన్నది. ఆదికాండం 16వ అధ్యాయంలో చదవబడిన ఈ మాటలు మీరు విన్నారు కదా. అబ్రహాము భార్యకు దాది అయినటువంటి హాగరు, అనగా షారాయికి దాసి అయినటువంటి హాగరు తన యజమానురాలి దగ్గర నుండి ఆమె పారిపోతున్నటువంటి పరిస్థితి మనము గమనిస్తాం. 6వ వచనంలో మీరు గమనిస్తే, షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా అన్న మాట అక్కడ మనం గమనిస్తాం. ఈ యొక్క అధ్యాయంలో హాగర్ను కూడా దేవుడు దృష్టించినట్టుగా మనం చూస్తాం. హాగరు అబ్రహాము యొక్క ఉపపత్నిగా చేయబడిన పరిస్థితిని మనం గమనిస్తాం. ఆమె గర్భవతి అయిన తర్వాత తన యొక్క యజమానురాలైన షారాను చాలా నీచముగా, లేక ఆమె నీచమైనటువంటి ఇదిగా ఆమె దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితిని 4వ వచనంలో మనం చూస్తాం. అందును బట్టి షారాయి తన యొక్క దాసిగా ఉన్న హాగరును శ్రమ పెట్టిన పరిస్థితిని మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఆమె శ్రమను చూచాడు. ఇది మీరు గమనించాలి. ఆమె శ్రమ పెట్టబడిన విషయాన్ని దేవుడు గుర్తించాడు. అందుకే 6వ వచనంలో అన్నాను, మనం చదువుకున్న మాట, షారాయి దాని శ్రమ పెట్టినందున అన్నమాట మనం అక్కడ చదువుతాం. అంతేకాదు 11వ వచనంలో యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను అన్నమాట. అనగా ఆ శ్రమను దేవుడు చూచాడు, ఆమె యొక్క మొరను కూడా దేవుడు విన్నాడు. 13వ వచనంలో నన్ను చూచిన వాని నేనిక్కడ చూచాను అన్నమాట. అనగా దేవుడు చూచేవాడుగా ఉన్నాడు, తన శ్రమను చూచేవాడుగా ఉన్నాడు, తన ఇబ్బందిని చూచేవాడుగా ఉన్నాడు, తను పారిపోతున్నటువంటి పరిస్థితిని చూచేవాడుగా ఉన్నాడు, తన యొక్క ఇబ్బంది కలిగిన పరిస్థితిని దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. వీటన్నిటిని ఆయన గుర్తుపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టే అక్కడ ఉన్న నీటి బుగ్గకు ఆమె బెయర్ లహోయి రోయి అన్న మాట, అనగా నన్ను చూచుచున్నవాని సజీవుని బావి. ఒక సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనల్ని చూడగలిగిన వాడు, ఇబ్బందిని చూచేవాడు, శ్రమను చూచేవాడు, మన యొక్క చేతకానితనాన్ని చూచేవాడు, నిరీక్షణ లేని పరిస్థితిని చూచేవాడు, మన మొరను కూడా వినేటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండటం మన యొక్క ధన్యత కదా. కాబట్టి దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడని, చూస్తున్నాడన్న ధైర్యంతో మనము ముందుకు సాగాలి. మన యొక్క మొరను దేవునికి తెలియపరచాలి. తప్పకుండా హాగర్ను దర్శించిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు.